అంగన్వాడీ టెక్ 2 యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు మనము డైలీ ట్రాకింగ్లో నుంచి ఈకేవైసీ ఎన్రోల్ చేస్తూ ఉన్నాం. కానీ ఈరోజు నుండి బెనిఫిషరీకి ఎలా ఈకేవైసీ మరియు ఎఫ్ఆర్ఎస్ చేయడం అనే విధానం తెలుసుకుందాం. ముందుగా వర్కర్ మొబైల్ నెంబర్ మరియు పాస్వర్డ్ వేసి పోషన్ ట్రాకర్లో లాగిన్ అవుతాం. అయిన తర్వాత మనకి కింద ఇక్కడ హోము, బెనిఫిషరీస్, డైలీ ట్రాకింగ్, హోమ్ విజిట్స్, మోర్ అని ఉంటుంది. హోమ్ పక్కనే ఉన్న ఇన్ని రోజులు మనం డైలీ ట్రాకింగ్లో చేసేవారం, కానీ ఇప్పటి నుంచి బెనిఫిషరీస్లో క్లిక్ చేస్తే మనకు బెనిఫిషరీస్ అనేవారు కేటగిరీ వైజ్ కనిపిస్తారు. మనం ఈ బెనిఫిషరీస్ని కౌంట్ చూసుకోవాలంటే పైన ఒకసారి రీఫ్రెష్ కొడితే కౌంట్ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మనము ఇందులో ప్రెగ్నెంట్ ఉమెన్కి ఈకేవైసీ మరియు ఎఫ్ఆర్ఎస్ ఎలా చేయాలి అన్నది చూద్దాము. ఓపెన్ చేసిన తర్వాత ఒక బెనిఫిషరీని సెలెక్ట్ చేసుకొని చేస్తే వాళ్ళ డీటెయిల్స్ అక్కడ మొత్తం కనిపిస్తూ ఉంటాయి, ఏమేమి పెండింగ్ ఉన్నాయని. పైన చదివితే ఫేస్ క్యాప్చర్ ఫర్ దిస్ బెనిఫిషరీ ఈజ్ ఇన్కంప్లీట్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎనేబులింగ్ టీహెచ్ఆర్ అండ్ హెచ్సిఎం డిస్ట్రిబ్యూషన్ అని ఉంది. అలాగే ఇంకొక బెనిఫిషరీకి కూడా చూద్దాము. వాళ్ళకి ఏముంది, ఇక్కడ ఓన్లీ ఫేస్ క్యాప్చర్ అని ఉంది. ఇంకొక బెనిఫిషరీని ఓపెన్ చేసాను చూడండి. ఈమెకు ఈకేవైసీ మరియు ఫేస్ క్యాప్చర్ రెండు పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఈమెను చేద్దాము. ప్రొసీడింగ్ క్లిక్ చేస్తే ఇలా మనకు కొత్త మాడ్యూల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్రొసీడ్ కొడితే మనకు వారి ఆధార్ నెంబర్తో ఇక్కడ వాళ్ళ ఆధార్ నెంబర్ వేసి క్యాప్చా ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా కూడా ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసి కంటిన్యూ కొట్టాలి. కంటిన్యూ కొట్టిన తర్వాత ఈకేవైసీ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ, ప్రొసీడ్ టు క్యాప్చర్ ఫోటో అని ఉంది. అక్కడ ప్రొసీడ్ క్యాప్చర్ కొడితే నెక్స్ట్ స్టెప్కి ఈకేవైసీకి వెళ్తుంది, ఫేస్ క్యాప్చర్కి. నెక్స్ట్ అక్కడ ఆల్రెడీ ఆధార్లో ఉన్న ఫోటో కనిపిస్తుంది. మనం క్యాప్చర్ ఫోటో కొట్టగానే బెనిఫిషరీని ఫోటో తీయమని అడుగుతుంది. బెనిఫిషరీని ఆ ఆధార్లో ఉన్న విధంగా ఫోటో బ్యాక్ ఎండ్లో అంతా బయట పెట్టుకొని ఆమె ఐస్ మరియు స్ట్రైట్గా కూర్చునే విధంగా చేస్తే ఇమేజ్ అనేది క్యాప్చర్ అయ్యి సర్వర్తో మ్యాచ్ చేసుకోవడానికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఈ మాడ్యూల్ ఓపెన్ అవుతుంది. వెరిఫై ఫోటో అని క్లిక్ చేస్తే 10 to 15 seconds అది మన ఆధార్ సర్వర్తో లింకప్ అయ్యి ఆ ఆధార్లో ఉన్న ఫోటోను మనం ఇప్పుడు క్యాప్చర్ చేసిన ఫోటోని మ్యాచ్ చేయడానికి సర్వర్కి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి అక్కడ మనకు కింద టైం కూడా చూపిస్తూ ఉంటుంది. ఆ టైం ప్రకారము మనము వెయిట్ చేస్తే ఈకేవైసీ సక్సెస్ఫుల్లా ఫెయిల్ అని వస్తుంది. ఇక్కడ చూడండి, ఫేస్ క్యాప్చర్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. డన్ కొట్టేయాలి. ఒకవేళ అక్కడ మనకు ఏదైనా లేట్ అయ్యేట్టుకుంటే మళ్ళీ రీట్రై అగైన్ కొట్టాలి. ఇప్పుడు చూడండి, ఇందాక మనం చేసిన బెనిఫిషరీ షేక్ సమీరా అనే ఆమెకు చేసాము. ఆ బెనిఫిషరీని ఓపెన్ చేస్తే ఇప్పుడు పైన అక్కడ ఎర్రర్ అనేది వెళ్ళిపోయింది, ఈకేవైసీ మరియు ప్రొసీడింగ్ అనేది లేదు. సో ఈ విధంగా మనము ప్రతి ఒక్క బెనిఫిషరీకి టీహెచ్ఆర్ ఆల్రెడీ ఇచ్చేసి ఉన్నా కూడా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి, మొబైల్ వెరిఫికేషన్ పెండింగ్ ఉంది కాబట్టి మొబైల్ వెరిఫికేషన్ కంప్లీట్ చేయించుకోవాలి. ఇలా మొబైల్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది పెండింగ్, అలాంటివి కూడా వెరిఫై చేస్తే ఓటీపీ ద్వారా కంప్లీట్ అయిపోతుంది. సో ఈ విధంగా మనము డైలీ ట్రాకింగ్లో వితౌట్ ఫేస్ క్యాప్చర్ టీహెచ్ఆర్ ఇచ్చినా కూడా ఈకేవైసీ మరియు ఎఫ్ఆర్ఎస్ చేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.